పూజ చేస్తుందేమో నా కోసం. దేవుడు అడక్కపోయినా 10 రకాల ప్రసాదాలు చేసి ఆయన ముందు పెడతారు. మొగుడు నోరు తెరిచి కాళ్ళకు దండం పెట్టవే అని అడిగినా పెట్టవు. ఏం పతివ్రతలా మీరు? అసలు మీ లేడీస్ అందరూ పెద్ద బిల్డప్ బ్యాచే. వారానికి 5 రోజులు ఆ వ్రతం అని, ఈ వ్రతం అని, ఆ ఉపవాసం అని, ఈ ఉపవాసం అని బిల్డప్లు. సాటర్డే హాఫ్ డే, సండే హాలిడే. ఆ ఇంటి ఆడమంచి ఉత్తమరాలండి, పూజలు చేస్తుంది, వారానికి 5 రోజులు ఉపవాసం ఉందని చెప్పుకుంటారు. సాటర్డే టిఫిన్ ఉంటుంది, సండే చికెన్ ఉంటుంది, వారానికి ఒక సినిమా ఉంటుంది. ఇవి చెప్పరా? ఏమండి, లేడీస్ గురించి తప్పుగా మాట్లాడితే బాగుండదు చెప్తున్నాను. ఏంటో మీ లేడీస్ సండే చికెన్ ఉంటుంది, వీక్ సినిమా ఉంటుంది అని ఆడవాళ్ళని అర్థం చేసుకుని ఎవరో పిచ్చివాళ్లు మాట్లాడిన మాటని పట్టుకొని అప్పగించకండి. కాళ్ళకి దండం పెట్టవే అని అడిగిన దానికి ఇంత క్లాసా? ఆయన నువ్వు ఎదవ కాకపోతే అది పూజ అయిన తర్వాత కాళ్ళకి దండం పెడతానదిగా. సరే అని తలుపుతే సరిపోయేది కదా. కీలికి తన్నిచ్చుకోవడం అవసరమా? కుళ్ళు, ఆ గుండమ్మకి పొగరు, బల్లుపు, కొవ్వు. ఏంటే ఎవరిని తిడుతున్నావు? ఆ గుండమ్మని. ఏ అసలు ఈ కొబ్బరికాయ ఏంటో తెలుసా? చూడు. చిచి, కుళ్ళిపోయింది. అందుకే ఇది తీసుకెళ్లి అక్కడ పెట్టమంటున్నాను. పూజ అవ్వగానే ఆ గీత ఈ కొబ్బరికాయ కొడుతుంది. కుళ్ళిపోయిందంటే అరిష్టమని అందరూ దాన్ని తిడతారు. శత్రువుని ఎదురుపడి కొట్టడం కంటే మానసికంగా చంపడంలోనే ఎక్కువ మజా ఉంటుంది. అవును, అసలే ఆ గీతకి గుండమ్మకి సెంటిమెంట్లు ఎక్కువ. ఈ కొబ్బరికాయ దెబ్బకి ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎవరికి ప్రమాదం వస్తుందో అని నలిగి నలిగి చేస్తారు. అమ్మ లోకేశ్వరి, నువ్వేంటి ఇక్కడికొచ్చావు? అంటే మీరు పూజ ఎలా చేస్తున్నారు, అమ్మవారిని ఎలా అలంకరించారో చూద్దామని. ఇందాకే వచ్చావుగా, మళ్ళీ ఎందుకొచ్చావు? మళ్ళీ రావాలనిపించింది, వచ్చాను. రాకూడదంటే చెప్పండి, వెళ్ళిపోతాను. అయ్యో, ఇది నీ ఇల్లేనమ్మా. నువ్వు ఎక్కడికైనా ఎప్పుడైనా రావచ్చు. కావాలంటే మాతో పాటు పూజలో కూడా కూర్చోవచ్చు. మా 80% పూజ ఉండగా 20% పూజలో కూర్చోవాల్సిన అవసరం నాకు లేదు. మరెందుకొచ్చినట్టు? ఊరికే వచ్చా, నీకెందుకు? వస్తా. అంతేనా? ఇవ్వు. చూడమ్మా, కొబ్బరికాయని ఇలా పడేసుకోకూడదు. ఏ కొబ్బరికాయలో ఏముందో ఎవరికి తెలుసు? తీసుకో. ఇదేంటి, కొబ్బరికాయలో ఏముందో తెలీదు అంటుంది? కుళ్ళిపోయిన కొబ్బరికాయ అక్కడ పెట్టిన విషయం మమ్మీ దీనికి చెప్పిందా? చెప్పినది మన పార్టీయే కదా. ఏమి పెట్టేశావా? మన కొబ్బరికాయ అక్కడ పెట్టి లెక్క తేడా రాకుండా అక్కడున్న కొబ్బరికాయ ఇక్కడికి తెచ్చేసా. నువ్వు ముదురువే, చూసి రమ్మంటే కాల్చేసొస్తావు. రా పూజేద్దాం. మళ్ళీ అదేం చేసింది? వాళ్ళ పూజ దగ్గరున్న కొబ్బరికాయ తీసుకొచ్చి గీతమ్మ వాళ్ళ దగ్గర పెట్టిందిరా. గీతమ్మ వాళ్ళ దగ్గరున్న కొబ్బరికాయ తీసుకొచ్చి వాళ్ళ పూజ దగ్గర పెట్టిందిరా. ఎందుకలా చేసిందంటావు? అదే నాకు అర్థం కావట్లేదు. కారణం లేకుండా ఏ పని చేయరు కదా. ఒకవేళ వాళ్ళు ఏమన్నా కుట్ర చేస్తున్నారేమో డౌట్గా ఉందిరా. వదిన పూజ చెడగొట్టడానికి వీళ్ళేదో ప్లాన్ చేసి ఉంటారు నాన్న. నాకు అలాగే అనిపిస్తుందిరా. అయినా ఎవరికి వాళ్ళు ఎవరి పూజ వాళ్ళదనుకున్నప్పుడు ఈ కుట్రలేంట్రా అర్థం కావట్లేదు. ఉన్నానా, ఈ కొబ్బరికాయ గేమ్ అంటే నేను తెలుస్తాను. అక్కడ పెట్టిన కొబ్బరికాయ ఇదేనా? ఇదేరా. ఏంట్రా, ఏమైంది? నానా, ప్రియ వాళ్ళ కుట్ర బయటపడింది. ఏంట్రా? చూడు. కంపరా అంటే కుళ్ళిన కొబ్బరికాయ పూజలో పెట్టి నలుగురిలో గీతను అవమానించాలని చూస్తున్నారన్నమాట. ఇప్పుడు ఏం చేద్దాంరా? ఎవరు తీసిన గోతులో వాళ్లే పడేలాగా ఈ కుళ్ళిన కొబ్బరికాయని ప్రియతోని కొట్టించి అందరి ముందు దాన్ని అవమానపడేలా చేస్తాను.
అమ్మా, ఆ కుళ్ళిన కొబ్బరికాయతో గీత పరువు పోవాలి. బాంబున్న కొబ్బరికాయ గీత చేతిలో పేలి గీత ప్రాణాలు పోవాలి. ఆ పూజ పూర్తయింది, ఇక కొబ్బరికాయలు కొట్టడమే తర్వాయి. నేను కొడతా. ఆగవే, కొబ్బరికాయ కొట్టాల్సింది ముందు మనం కాదు. ఇంకెవరమ్మా? ఆ ఈ ఇంటి పెద్ద కోడలు గీత. వాళ్ళింకా పూజలో ఉన్నట్టున్నారు. వాళ్ళ గోల మీకెందుకు, మీరు కొట్టండి. అలా అంటే ఎలాగండి? గీత ఈ ఇంటి పెద్ద కోడలు మాత్రమే కాదు, ఈ ఊరి ప్రెసిడెంట్. ముందుగా ఆవిడ కొబ్బరికాయ కొడితేనే అందరికీ చూడటానికి బాగుంటుంది. నువ్వు ఎప్పుడేం మాట్లాడతావో ఎవ్వరికేం అర్థం కాదు సరోజా. ముందు గీతని కొబ్బరికాయ కొట్టమనండి, అంతా అర్థమవుతుంది. అమ్మా గీత, ఏంటి మామయ్య? పూజ అయిపోయిందా? ఆ, తొలి కొబ్బరికాయ నువ్వే కొట్టాలంటమ్మా. మీ చెల్లి ఓ గీత పరువు పోతుందనుకుంటే మన పరువు పోయింది. ఉండు మమ్మీ, నేను కొబ్బరికాయ కొట్టి పువ్వు రప్పించి మళ్ళీ నీ పరువు నిలబెడతాను. ఏ ఉండవే, ఏంటి మమ్మీ? నీది నాది ఒకటే ఐడియా. ఆల్రెడీ కుళ్ళిన కొబ్బరికాయ కొట్టి నా పరువు పోగొట్టుకున్నాను. నువ్వు కూడా కొబ్బరికాయ కొట్టి తేడా వచ్చిందనుకో, బ్యాలెన్స్ పరువు కూడా పోద్ది. మరి కొబ్బరికాయ ఎవరితో కొట్టిద్దాం? ఇంకెవరు? మన గెస్ట్. సరోజు గారు, ఈ కొబ్బరికాయ మీ చేతులతో కొట్టండి. ఎందుకండి, మీ అమ్మాయి చేతనే కొట్టనివ్వండి. వద్దండి, మా హ్యాండ్ పవర్ ఏంటో మాకు తెలుసు. మీది గోల్డెన్ హ్యాండ్ అంటే కదా, మీరే కొట్టండి. కొట్టండి, మీరంటే అసలుకే అభిమానం. శివుని చేయాలని చూస్తే ఆల్రెడీ ఒక్కసారి నేను కొట్టిన దెబ్బకే ఇప్పటిదాకా కోలుకోలేకపోయా. మళ్ళీ నేను ఛార్జ్ తీసుకున్నానంటే అడ్రస్ లేకుండా పోతా. ఎవరు అడ్రస్ లేకుండా పోతారో వచ్చే ఎలక్షన్స్ లో చూసుకుందాం. నీకు ఆ ఛాన్స్ ఇవ్వను. చూద్దాం. చూద్దుగాని. ఈ గీత ప్రెసిడెంట్ కదా, ఊర్లోకి వెళ్ళి మర్యాదలు అందుకుంటూ పంచాయతీ ఆఫీస్లో కూర్చుని అథారిటీ చేయకుండా ఇంట్లోనే ఉండి పని మనుషుల పనులు చేసుకుంటుందేంటి? దానికి బతకడం తెలీదే. బతకడం తెలియకపోవడం కాదే, మీలాగా మాయ చేయడం తెలీదు. వచ్చాడు గీతా గోవిందం. ఎంతసేపు ఆవిడ్ని పొగడ్డమే పని. మా వదిన ప్రెసిడెంట్ అయ్యి ఈ ఊరు తనకు అప్పగించిన పని బాధ్యతగా చేస్తుంది. ఎలక్షన్లో వదినికి పోటీగా నిలబడ్డానికి నేను ఒప్పుకోను. నేను ఆల్రెడీ నిర్ణయం తీసేసుకున్నాను. నేను నీ భర్తనే. భర్త అయితే నాకు సపోర్ట్ చేయండి, లేదంటే అపోజ్ చేయండి, నో ప్రాబ్లం. కానీ ఎలక్షన్లో గీతతో పోటీ పడ్డం మాత్రం ఖాయం. అవును, నా డైరెక్షన్ లో మమ్మీ ఎలక్షన్ లో నిలుస్తుంది, గెలుస్తుంది. ఇది ఫైనల్. ఈ ఎలక్షన్స్ పేరుతో మా అమ్మ వాళ్ళు ఉన్నప్పుడు ఈ ఇంట్లో జరిగిన కురుక్షేత్రాల్ని వీళ్ళు మళ్ళీ మొదలుపెట్టేలా ఉన్నారు. ఎలాగైనా ఆపాలి. ప్రెసిడెంట్ పదవి అడ్డం, అది వదలడం ఇష్టం లేక ఇది కథలు చెప్తూ ఇక్కడే ఉండాలండి అంటుంది. అదే ఈ ఎలక్షన్లో ప్రియా గెలిస్తే ఈసారి దానికి ఆ కిరీటం ఉండదు, ప్రజల తంటాలు ఉండవు. కాబట్టి ఈసారి ఖచ్చితంగా సిటీకి వెళ్ళిపోదాము అంటే రెడీ అవుతుంది. ఎస్, ఇలాంటి అవకాశాన్ని అస్సలు వదులుకోకూడదు. ప్రియాకి సపోర్ట్ చేయాలి. సపోర్ట్ చేయడం ఏంటి, అసలు మా బండదాన్ని పోటీ చేయకుండా మానిపించేస్తే ఎలక్షన్స్ అవ్వకుండానే సిటీకి వెళ్ళిపోవచ్చు కదా. ఏవండి, ఏంటంటే రండి భోంచెద్దురు కానీ. అలాగే చేద్దాం, కానీ నీతో ఓ విషయం మాట్లాడాలి. దేని గురించి? ఎవరిని ఎవరు ఎంతో కాలం అయితే ఆపలేరు, కానీ నేను ఈ ప్రెసిడెంట్ గిరి నుంచి తప్పుకోవడం మాత్రం జరగదు. అదే ఎందుకు అని. నాకంటే నా మాట కంటే ఈ ఊరి జనం ఎక్కువయారా? జనాలు కాదండి, ఈ ఊరు ఎక్కువ, ఈ నేల ఎక్కువ. ఇది నేను పుట్టి పెరిగిన ఊరండి. ఊరు చెడిపోతుందని తెలిసి చూస్తూ ఊరుకోలేను. అంటే ఫైనల్గా ఏమంటావు చెప్పు. ఈ విషయంలో భర్తగా మీరు నాకు సపోర్ట్ చేయకపోయినా పర్వాలేదండి.
పోటీ చేయొద్దు అని మాత్రం నన్ను ఆజ్ఞాపించొద్దు ప్లీజ్. మళ్ళీ రణరంగంగా మారే పరిస్థితి వచ్చింది. ఏదేమైనా ఈ ఇంటిని నాశనం చేయాలని కంకణం కట్టుకుందా సరోజ. ఎంత దారుణం కాకపోతే ఆ సరోజ మన ఇంటికి వచ్చి కొబ్బరికాయలో బాంబు పెట్టి గీతం మీద హత్య ప్రయత్నం చేస్తుందిరా. ఇంట్లో మనుషులే తేడాలు చూపిస్తుంటే చెయ్యికేం చేస్తుంది నాన్న? అందుకేరా భయపడేది. ప్రియకి ప్రెసిడెంట్ గారు ఎరగా చూపించి మత్తులో పాడేసింది. ప్రియని అడ్డు పెట్టుకుని అది పబ్బం గడపాలనుకుంటుంది. గీతం మన గెలవాలని ఎత్తులేస్తుంది. హత్య ప్రయత్నం చేస్తుందిరా. ఇంట్లో మనుషులే తేడాలు చూపిస్తుంటే చెయ్యికేం చేస్తుంది నాన్న? అందుకేరా భయపడేది. ప్రియకి ప్రెసిడెంట్ గారు ఎరగా చూపించి మత్తులో పాడేసింది. ప్రియని అడ్డు పెట్టుకుని అది పబ్బం గడపాలనుకుంటుంది. గీతం మన గెలవాలని ఎత్తులేస్తుంది. ఎదిరించి పోరాడితే ఆ సరోజ గీతమ్మపై ఎటూ గెలవలేదు. కానీ సొంత వాళ్లే అదును చూసి ఉప్పందిస్తే అది గీతమ్మ ప్రాణాలకే ప్రమాదం తలపెట్టొచ్చు. నాకు ఆ భయం ఉంది నాన్న. పోనీ ఓ పని చేస్తే? ఏం నాన్న? నువ్వే ప్రియతో గట్టిగా మాట్లాడి ఈ ఎలక్షన్స్ ప్రెసిడెంట్ గిరిలు ఏం వద్దని చెప్పేసాయి. నా మాట ప్రియ ఎప్పుడు వింది నాన్న? ఇంపార్టెన్స్ ఇస్తుంది కానీ తన ప్రాణాలకు అసలు ఇంపార్టెన్స్ ఇవ్వదు నాన్న. మరెలారా? అటు ప్రియను ఒప్పించలేం, ఇటు గీతమ్మను ఒప్పించలేం. జరిగే అనర్థాన్ని చూస్తూ ఊరుకోవడం తప్ప ఏమీ చేయలేమా? చేయగలను నాన్న. జరిగేదాన్ని ఆపలేకపోయినా వదినకు మాత్రం మనిద్దరం సపోర్ట్ చేసి అండగా ప్రతి క్షణం తనని కాచుకొని ఉండాలి. ఎవ్వరి వల్ల తనకి ఎలాంటి ప్రమాదం కలగకుండా కాపలా కాయాలి. మన ప్రయత్నంలో ఏ కారణంగానైనా నేను ప్రియకి లాక్ అవ్వాల్సిన పరిస్థితి వస్తే నువ్వు మాత్రం వదిన వెంటే ఉండాలి. ఇంతవరకు ఉన్న గొడవలు చాలదన్నట్టు ఇప్పుడే ఈ ఎలక్షన్ తీసుకొచ్చి పెట్టాలా? కుమారియా లేడి పిల్ల గొంతులేస్తుంది. తాలి రూపాయనికి ఒక పిల్లని ఇక్కడ కూర్చుంటే ఏమోటదే. తనతో పాటు ఎక్సర్సైజ్ చేసి నా ఇమేజ్ని ఇంప్రూవ్ చేసుకుంటాను. కుమారియాని ఇంప్రెస్ చేస్తాను. ఎస్. నడుం బట్టెత్తే ఏంటి? అంటే గ్యాప్ ఇచ్చాను కదా. అయితే టచ్ ఉంది కదా. యా ప్లీజ్ మాణిక్, నా కోసం చేయవా? నీకోసం ఎక్సర్సైజ్లు ఏంటి? ఏం చేయమన్నా చేస్తాను. రెడీయా? యా. చేతులు ఎలా చాపు. 1 2 3 నెక్స్ట్ 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 ఫైనల్. అమ్మయ్యా. ఇప్పుడు ఎలా ఉంది మాణి? ఎలా ఉంది చెప్పడానికి వీలు లేకుండా ఉంది. అబ్బా అబ్బా చొక్కాలు కనపడుతున్నాయి. ఇదిగో ఇక నుంచైనా ఇలాంటి బిల్డప్లు మానేసి కొంచెం కుదురుగా ఉండు. వెళ్ళు మాణిక్. ఈ రోజు నుంచి కొంచెం హెల్తీ ఫుడ్ మెయింటైన్ చేయి. ఇలా అయితే కష్టం. అయ్యో అమ్మా వద్దమ్మా, ఊరు కోసమని చెప్పి నువ్వు నాన్నతో గొడవ పడుద్దమ్మా. నా మాట విని ఈ ఎలక్షన్స్ లో పోటీ చేయొద్దమ్మా. మీరు విడిపోతే నేను ఉండలేనమ్మా. ప్లీజ్ అమ్మా, ప్లీజ్ ప్లీజ్ అమ్మా. ఈ విషయం వెంటనే మమ్మీకి చెప్పాలి. పిలిపించి ఆ గెలిచిన ఆనందంలో
మనం ఒక చిన్న పార్టీ ఇస్తాం. ఆ పార్టీలో ప్రియాకి తెలియకుండా మొత్తం అందిచ్చి నీలాంటి వాడి పక్కన పడుకోపెట్టి ఫోటోలు తీస్తాం. వాటిని అడ్డు పెట్టుకొని ప్రియాని బ్లాక్మెయిల్ చేస్తాం. పెద్దింటి ఆడపిల్ల కాబట్టి తన పరువు తాను తీసుకోలేదు. కుటుంబం పరువు గురించి ఆలోచించి భయపడుతుంది. మనకి లొంగుతుంది. మనం ఏం చెప్తే అది చేస్తుందిరా. ఈ చిలకని అడ్డు పెట్టుకొని ఆ గీత పిలక్క పట్టుకొని ఒక ఆట ఆడిస్తాన్రా. ఆడిస్తా. ఉండేదానివే ఏమైందే? ఎందుకు ఎడుతున్నావు? నాన్న అమ్మని కట్టాడు. కొట్టాడా? దేనికమ్మా? త్వరలో ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఆ, ఆ ఎలక్షన్స్ లో అమ్మని పోటీ చేయొద్దన్నాడు. అమ్మ కాదంది. వాళ్ళిద్దరి మధ్య మాట పెరిగింది. దాంతో అమ్మని కట్టాడు. వీడికి బుద్ధి లేకుండా పోతా ఉండదు. ఎక్కడున్నాడమ్మా వాడు? ఏమో. గుండమ్మ, నువ్వు బాధపడకు. నాన్నతో మేము మాట్లాడతాం, సరేనా? ఏడవకమ్మా. నాన్న, పదవాడితో మాట్లాడదాం. పదా. ఏరా రామ్, ఏంట్రా నువ్వు చేసిన పని? నేనేం చేశాను? వదిన మీద చేయి చేసుకున్నావంట. ఏంట్రా ఈడెక్కలు అంటున్నాడా? ఈ ఎలక్షన్స్ కారణంగా ఏ కురుక్షేత్రం అయితే ఇంట్లో మొదలవుతుందని భయపడుతున్నామో అది మొదలైపోయింది నాన్న. రామ్గఢ్ నుండి మొదలైపోయింది. ఎప్పుడు పల్లెత్తు మాట అన్న నన్ను పెళ్ళం చాటు మొగుడన్నాడు. బాబాయ్ కంటే ఎక్కువ విలువిచ్చే నిన్ను అంత మాట అన్నాడు. ఈ విషయం గురించి ఏదో ఒకటి ఆలోచించకపోతే ఈ గొడవ ఆగేటట్లేదు నాన్న. ఏంటక్క ఆవిడ్ని రమ్మంటే పిల్లను వెంట పెట్టుకుని వచ్చింది? అది పిల్ల కాదురా, రాక్షసి. దానికి మంచి మర్యాద తెలీదు. పెద్దవాళ్లతో ఎలా మాట్లాడాలో కూడా తెలీదు. మొత్తం పొగరు, 80% అనే బలుపు. ఉండని అక్క, ఎటూ మనల్ని నమ్మి మనతో చేతులు కలపాలి కదా. ఎలక్షన్లో గెలిచిన తర్వాత నువ్వు చెప్పిన ప్లాన్ ప్రకారం ఆ ప్రియ పొగరు, ఈ పిల్ల బరువు రెండూ దించేద్దాం. పెట్టాల్సిన ఖర్చు చెప్పండి. ఎక్కడా తగ్గేది లేదు. మా మమ్మీ గెలిపే నాకు ముఖ్యం. ఏంటి ప్రియా, ఎలక్షన్స్ అంటే 190 కిరికిర్లుంటాయి. ఇలాంటి వ్యవహారాలు మాట్లాడేటప్పుడు చిన్నపిల్లలు ఎందుకు తీసుకురావటం? హలో, మీరనుకున్నట్టు నేనేం చిన్నపిల్లని కాదు. మా మమ్మీకి బ్యాక్ బోన్ నేనే. ఎలక్షన్లో కట్అవుట్ దగ్గర నుంచి క్యాన్వాసింగ్ వరకు, ఓట్లు వేసిన దగ్గర నుంచి ఎలక్షన్లో గెలిచిన వెంటనే మా మమ్మీ మెడలో పడే దండల వరకు అన్ని ప్లాన్స్ నావే. అది అంటే మరీ అంత దిగజారాలా? ఎదగడం కోసం ఒకళ్ళని తొక్కడం తప్పు కాదు. గెలవటం కోసం ఒక మెట్టు దిగడమూ తప్పు కాదు. నీకు ప్రెసిడెంట్ పదవి కావాలంటే తప్పదు. ఇంతకంటే వేరే దారి కూడా లేదు. ఆలోచించుకో. పదండ్రా. అనిపిస్తుంది వదినా. ఏ శివ? అవునదినా, ఇప్పుడే రామ్గఢ్తో మాట్లాడొస్తున్నా. వాడు చాలా గట్టిగా ఫిక్స్ అయిపోయి ఉన్నాడు. ప్రెసిడెంట్ పదవి ఉండడం వల్లే నువ్వు ఈ ఊరు వదిలి రావడం లేదని, అది లేకపోతే తనతో పాటు సిటీకి వస్తావని బలంగా నమ్ముతున్నాడమ్మా. అందుకే ఇంత మొండిగా పట్టుబడుతున్నాం. అయితే ఊరు? ఏం ఊరమ్మా? మనం రాకముందుంది, మనం పోయిన తర్వాత కూడా ఊరు అలాగే ఉంటుంది. మంచి చేస్తే పొగుడుతారు, తప్పు చేస్తే వేలెత్తి చూపిస్తారు. కాని ఎవరు బతుకులు వాళ్ళు చూసుకుంటారు. అలాంటి వాళ్ళందరి గురించి ఆలోచించి నీ కాపురంలో కలతలు తెచ్చుకోవద్దమ్మా. విడాకుల నోటీస్ పంపిస్తానంటున్నాడు వదినా. పంపనివ్వు శివ.
వదినా అవును, 10 మంది బాగు కోసం పోరాటం చేసేటప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు ఎదురవడం కామన్. ఆయన విడాకులు ఇస్తాను అనగానే బెదిరిపోయేదాన్ని కాదు. ఆ సరోజన ప్రాణాల మీదకు ముప్పు తెస్తుందని చెప్పి భయపడే రకాన్ని కాదు. ఎలక్షన్స్లో గెలవడమూ తెలుసు, ఆయన్ని మార్చి నా కాపురాన్ని ఎలా నిలబెట్టుకోవాలో కూడా నాకు తెలుసు. రాత్రి పగలు ఎప్పుడు మీ అమ్మకి హెల్ప్ చేస్తూ ఉంటావు కదా, ఇప్పుడు కూడా హెల్ప్ చేస్తున్నావా? అదే మీ అమ్మ ఆ మూల కూర్చుని ఏడుస్తుంటే నువ్వు ఈ మూల కూర్చుని ఏడుస్తూ హెల్ప్ చేస్తున్నావా అని. లోకేశ్వరి, నాకు వాదించే ఓపిక లేదు, వెళ్ళు. ఎలా వెళ్ళనే? నువ్వు నవ్వుతూ ఉంటే చూడలేను, కానీ నువ్వు ఏడుస్తుంటే చూడకుండా ఎలా వెళ్ళిపోతాను? ఎవరున్నా మా మమ్మీ ఓడిపోదు. ఎలక్షన్లో మీరు మంచితనం మాటలతో కొడితే మేము డబ్బుతో కొడతాం. మా 80% ఆస్తి మొత్తం అమ్మైనా సరే ఎలక్షన్లో గెలుస్తాం. చూద్దాం, మా అమ్మ గెలుస్తుందో మీ అమ్మ గెలుస్తుందో. గెలిపించి చూపిస్తా. చూద్దాం. చూద్దాం చూద్దాం. గుండమా, గుండమా, ఏంటమ్మా? మీ నాన్న ఇంకా ఇంటికి రాలేదు. ఎక్కడున్నారో ఫోన్ చేయి. నువ్వే చేయొచ్చుగా. నేను ఫోన్ చేస్తే మునగ చెట్టు ఎక్కి కూర్చుంటారు. అందుకే నువ్వు ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్పు. నేను చేయను. ఏ? మీ ఇద్దరి మధ్య వార్ జరుగుతుందిగా, బార్డర్లో నేనెందుకు? మా ఇద్దరి మధ్య ఇండియా చైనా వార్ జరుగుతుంది. నిన్ను ట్రంప్ లాగా మధ్యవర్తిత్వం చేయమంటున్నారు. చెయ్యి, ఆలస్యం అవుతుంది. నిజంగానా? అసలు నువ్వు అలా అడగచ్చా? మరి కాలు గోకొచ్చా? నీ కాలనుకుని గోకాను. సరే, ఇక స్టార్ట్ చెయ్యి. ఆ పప్పు చాలా బాగుందిరా. నేను స్టార్ట్ చేయమన్నది పప్పు గురించి కాదు. సడన్ గా ఎలా స్టార్ట్ చేయండి రా? ఆవిడ్ని రుబ్బడానికైతే ఏ లీడ్ అవసరం లేదా? అంటే అప్పుడు నేనే లీడ్ తీసుకుంటాను. నువ్వు వచ్చిన పంచుడు. నానా, ఇంకేంటి కబుర్లు? ఏముందిరా, ఇంత వయసు వచ్చినా మాణిక్యం గారు గ్రామర్ ఎలా మెయింటైన్ చేస్తున్నారని ఊళ్ళో అందరూ ఒకటే డిస్కషన్ నానా. ఈసారి ఉదిరి మీద ఎవ్వరు పోటీ చేసినా మట్టి కొట్టుకుపోవడం ఖాయం అంటున్నారు. శివ, నిజం ప్రియా, నీ మీదొట్టు. అదేంటమ్మా అప్పుడే లేచిపోతున్నావు? ఇంకా తింటే అరగదని. ఏమే, పద. ఒక్క ముద్ద తినొస్తాను మమ్మీ. 1 లేదు 2 లేదు, తిండిపోతానా? పద. శివా, నీ పెళ్ళానికి కోపం వచ్చేసినట్టుంది. పౌరుషం కాదు మాణిక్, అందరం కలిసి గీత గెలవబోతోంది అని చెప్తుంటే భయం మొదలైంది. ప్రియని డామినేట్ చేసి దాన్ని మానసికంగా చంపేసి ఎలక్షన్లో నిలబడకుండా చేస్తే ఏ గోల లేకుండా ఉంటుంది. అది గెలిస్తే నా పొజిషన్ ఏంటే? మనం గనుక ఓడిపోతే అసలు మనల్ని ఎవ్వరు లెక్క చేయరు. అందుకే ఆ సరోజ మంచి ప్లాన్ చెప్పింది కదా, ఆ ప్లాన్ అమలు చేసేస్తే మనకి టెన్షన్ ఉండదు కదా. అదే నేను అనుకుంటున్నానే. అనుకోవడాలు కొనుక్కోవడాలు కాదు మమ్మీ, త్వరగా ప్లాన్ అమలు చేసి కాస్త కాన్ఫిడెంట్ గా ఉండేడు. వెనక పడ్డామా, అన్నవరం కొండ దగ్గర నువ్వు, సింహాచలం దేవస్థానం దగ్గర నేను. అక్కడ మనమేం చేస్తామే? పూసలే పురుకోసలే అంటూ పూసలు పురుకోసలు అమ్ముకోవాలి. చిచి, అలాంటి కర్మ మనకెందుకు పడుతుంది? రేపటి నుంచి ప్లాన్ ని అమల్లో పెడతా. ఎలక్షన్స్ లో గెలిచి ప్రెసిడెంట్ హోదాలో వచ్చి అందరి ముందు తొడగొడతా.
ఇష్టం అండి అంటుంది. మనం సైలెంట్ గా మిడ్ నైట్ లేచి మెక్కేద్దాం. ఇదేంటి మెక్కేస్తుంది? పప్పు పెట్టు. ఏంటి ఆ వేడు? ఇంకొంచెం వేయి. ఎప్పుడు లేని దయ్యం తిండిందమ్మా. ఆకులు వేస్తుంది, తింటున్నాను. మరి నాన్న ఇంకా తినలేదు కదా. మీ నాన్న తినకపోతే నేను పస్తులు పడుకోవాలా? లేకపోతే ప్రపంచం ఆగిపోతుందా? ఇదేంటి నేను తినకుండా మంచినీళ్ళు కూడా ముట్టుకోదనుకుంటే కుంభాలు కుంభాలు మెక్కేస్తుంది. రసం వేయి. ఇంకా లేట్ చేస్తే ఎంగిలి కంచెలో సింగిల్ మెతుకు కూడా మిగిల్చేలా లేదు. ఇదేంటి మెక్కేస్తుంది? పప్పు పెట్టు. ఏంటి ఆ వేడు? ఇంకొంచెం వేయి. ఎప్పుడు లేని దయ్యం తిండిందమ్మా. ఆకులు వేస్తుంది, తింటున్నాను. మరి నాన్న ఇంకా తినలేదు కదా. మీ నాన్న తినకపోతే నేను పస్తులు పడుకోవాలా? లేకపోతే ప్రపంచం ఆగిపోతుందా? ఇదేంటి నేను తినకుండా మంచినీళ్ళు కూడా ముట్టుకోదనుకుంటే కుంభాలు కుంభాలు మెక్కేస్తుంది. ఇంకా లేట్ చేస్తే ఎంగిలి కంచెలో సింగిల్ మెతుకు కూడా మిగిల్చేలా లేదు. నాకు ఆకలిగా లేకపోయినా నువ్వు ఆకలితో ఉన్నావు కాబట్టి, నేను తినకపోతే నువ్వు తినవు కాబట్టి తింటాను. మన ఇద్దరు కొట్టించమ్మా. అది కాదు నాన్న. ఆహా, ఏం పర్లేదమ్మా, దీంతో మనకు పని లేదు. ఇదిగో నువ్వు నేను జట్టు పెట్టు. పెట్టడానికి ఏం లేదు నాన్న. అదేంటమ్మా, ఇదిగో తింద కదా. మొత్తం తినేసింది నాన్న. మొత్తం ఆ అయితే ఇప్పుడు మన పొజిషన్ ఈ పూటకి తల చెంబు నీళ్లు తాగి పడుకోవడమే. ఇది మరి టూ మచ్ గా బిహేవ్ చేస్తుంది. కట్టుకున్నోడికి మిగల్చకపోయినా పర్లేదు, కన్న బిడ్డకు కూడా పెట్టలేదా? నీళ్ళేవి? నేను నీళ్ళు తెచ్చుకోవడం, పందిలా మమ్మీ తాగేయడం. ఇప్పుడు ఎవరు తెస్తారు? మమ్మీ, ఏంటి? నాకు నీళ్లు కావాలి. పోయి తెచ్చుకోపో. నీళ్ళు లేకపోతే నిజంగానే పోయేలా ఉన్నాను. అబ్బా, అమ్మా, అబ్బా, అమ్మో, అమ్మా, కదలలేకపోతున్నానేంటి? కొంచెం లావైనట్టున్నాను. అమ్మా, మాణిక్, కుమారియా, ఏంటిది? నువ్వు నా బెడ్రూమ్లోకి వచ్చావేటి? ఆవిడ రాలేదు, నువ్వే నిద్రలో నడుచుకుంటూ ఆవిడ గదిలోకి వచ్చావు. నువ్వెందుకు వచ్చావు? ఏ డిస్టర్బ్ చేశానా? ఏంటి కాకి ఇది? నీకు తెలుసు కదా నాకు నిద్రలో నడిచే అలవాటు ఉందని. అలా అలా నడుచుకుంటూ ఇలా వచ్చేసాను. ఇంట్లో ఇన్ని గదులుండగా 7 గదిలోకి ఎందుకు వచ్చినట్టు? అంటే అన్ని గదుల తలుపులు గడిలేసుంటాయి, ఈ ఒక్క తలుపే గడేసి పెట్టుకుంటుంది. ఓకే అండి అంటుంది. అప్పుడు నేను ఓకే అన్నాను. ఏంటిది? కాఫీ తీసుకోండి అని అడగదా? కలుపు. కాఫీ తాగేసి త్వరగా రెడీ అవ్వు. డైలాగ్ మారిందేంటి? అదేంటి కాఫీ దానికిచ్చావు? తెచ్చింది దానికే, నువ్వు త్వరగా కానివే. దొంగ ముఖం దానా, నేను బెట్టు చేద్దాం అనుకుంటే ఈ ప్లాన్ బెడిసికొట్టున్నాయి. అనుకుంటే తలభారం తగ్గుతుంది అనుకుంటాను. ఆయిల్ బాత్రూంలోనే ఉంది. ఒంటికి సున్నిపిండి పెట్టుకొని నలుగు పెట్టుకుంటే ఒళ్ళు నొప్పులు తగ్గుతాయి అనుకుంటా. సున్నిపిండి షెల్ఫ్ లో ఉంది. ఏమే, కాఫీ తాగడం అయిందా? మరి ఇంకేంటి, మంచం దిగవా? వెళ్ళమ్మా, లేట్ చేస్తే ఇంకేని తిడుతుందో. చూసి దులిపో.
మురిసిపోయేనే నువ్వు పడిపోబోతుంటే పట్టుకొని కాపాడాను తెలుసా? నన్ను కాపాడమని నేనే మిమ్మల్ని అడగలేదే. ఉండవే, ఎన్నాళ్ళు ఉంటావో ఉండు, నేను చూస్తాను. నువ్వు తగ్గే వరకు నేను తగ్గను. ఏమనుకున్నావు? ఏంటి కుమారి అదే? నేను కప్లో తాగుతాను, నువ్వు సాసర్లో తాగు. కప్పుని శాస్త్రం వేరు చేస్తావా? అంటే మనిద్దరం వేరు వేరు అని సింబాలిక్ గా చెప్తున్నావా? ఇందులో ఇంత అర్థం ఉందని నేను ఆలోచించలేదు మాణిక్. మొత్తం సాసర్లో పోయి అటు నుంచి నువ్వు ఇటు నుంచి నేను ఒకరి కళ్ళల్లో ఒక్కొక్కరు చూసుకుంటూ తాగుదామే, బాగుంటది. యా నీలో ఎన్నున్న కాని విద్య అందాల రాణి పలుకు బంగారు వాణి కులుకు సింగార వేణి ఎందుకు జగడాలు జగడాలు కోపం కలహాలు కలహాలు ప్రణయ కారణం హలా హలా ఇది ప్రళయ కారకం హలా. మావి గారు, మావి గారు, పానుకల్లో పుడకలాగా ఎప్పుడు మంచి మూమెంట్ లో ఉన్నప్పుడే డిస్టర్బ్ చేసేస్తారు. మావి గారు. ఏంటి మాణిక్, ప్రియ ఎందుకలా అరుస్తుంది? ఏమో మళ్ళీ ఏం పుట్టిందో, పద చూద్దాం. మావి గారు. ఎదుటి వాళ్ళు ఏడుస్తుంటే ఆనందం కదా మీకు, అందుకే అలా అన్నాడు మా నాన్న కదనేనా? కొంపలు కూల్చడం వల్ల కాదు, త్వరలో జరిగే ఎలక్షన్స్ లో మా మమ్మీ గెలవబోతున్నందుకు ఆనందపడుతున్నాం. కన్వెన్సింగ్ జరిగినట్టు ఎలక్షన్స్ జరిగినట్టు అప్పుడే గెలిచేస్తుందా మీ మమ్మీ? గెలుపుకి కన్వెన్సింగ్ కి ఈ రోజే పునాది పడింది, అందుకే ఈ హడావిడి. పునాదా? ఎలా? ఇలా